Hello students, my name is Kamala Kumari, lecturer in botany, New Chaitanya Junior College, Himayat Nagar, Hyderabad. In the previous classes, I already discussed some important questions in photosynthesis, respiration, plant growth and development. ముందు తరగతుల్లో మనం కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధి ఈ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు పరిశీలిద్దాము. ఈ రోజు I would like to explain some more important questions in Unit 3, that is genetics. ఈ రోజు యూనిట్ 3 జెనెటిక్స్ జన్యు శాస్త్రంలో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలిద్దాము. Now in genetics I am going to take chapter 9, that is principles of inheritance and variations. అనువంశికత సూత్రాలు మరియు వైవిధ్యత ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి 2 మార్కుల ప్రశ్నలను చూద్దాము. Let us see some important 2 marks answers in principles of inheritance and variations. Now the first question, when the F1 progeny crosses with a homozygous recessive parent, what it called and how it is useful? F1 సంతతిని సమయుగ్మజ అంతర్గత లక్షణాలు ఉన్న మొక్కతో సంకరణం చేయడాన్ని ఏమంటాము? దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి? జనరల్లీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెస్ట్ క్రాస్. దీనిని మనం పరీక్షా సంకరణము అంటాము. అండ్ బికాస్ ఆఫ్ దిస్ టెస్ట్ క్రాస్ వీ షుడ్ నో అబౌట్ ద జీనోటైప్ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే సంతతిలో ఉన్నటువంటి జన్యు రూపాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే సంతతిలో ఉన్నటువంటి ఈ జన్యు రూపంలో గల హోమోజైగాసిటీ ఆర్ హెటరోజైగాసిటీ అంటే సంతతిలోని సమయుగ్మజ లేదా విషమయుగ్మజ లక్షణాలను కూడా ఈ టెస్ట్ క్రాస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రకంగా మీరు రాయాల్సి ఉంటుంది. Now see the third question, that is who proposed chromosomal theory of inheritance? అనువంశికత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? The scientists Sutton and Boveri. These are the 2 people first describe the chromosomal theory. అనువంశికత సిద్ధాంతాన్ని వీరిద్దరూ ప్రతిపాదించడం జరిగింది. Now the fourth question, define true breeding and mention its significance. నిజ ప్రజననము అనగానేమి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? నిజ ప్రజననము, by doing repeated self pollination we can see the homozygosity in the progeny, and at the same time we should get the desirable plants as well as because of this true breeding we should get the stable plants. ఈ నిజ ప్రజననము అనగా తరతరాలుగా మనం స్వపరాగ సంపర్కాన్ని జరిపించడం వలన సంతతిలో సమయుగ్మజ స్థితిని మనం తెలుసుకోవడమే కాకుండా అలాగే సంతతిలో మనము కావలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ నిజ ప్రజననంలో మనకి స్థిరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కల్ని కూడా మనం పొందవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూ బ్రీడింగ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ప్రజెంట్ దిస్ ఆన్సర్. Now one more important question, that is explain the terms phenotype and genotype. దృశ్య రూపము మరియు జన్యు రూపము అనగా ఏమిటి? ఫినోటైప్, ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే మొక్కల్లో ఉన్నటువంటి బాహ్య లక్షణాల గురించి కనుక తెలిసినట్లయితే చదివినట్లయితే దాని దృశ్య రూపం అని. జన్యు రూపము, దట్ ఈస్ ఇట్ ఈస్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అంటే జన్యు లక్షణాలు దాని యొక్క స్వభావాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాన్ని phenotype, that is జన్యు రూపము అని చెప్పి అంటారు. This is also the important question. And one more important question, that is question number 6, that is what is point mutation? Give an example. బిందు ఉత్పరివర్తనాలు అనగా ఏమి, దాని యొక్క ఉదాహరణ ఏమిటి? బిందు ఉత్పరివర్తనాలు means there is a mutation, it will happens in the single base pair sequence, that is called as point mutation. Sickle cell anemia is an example for point mutation. అంటే DNA సీక్వెన్స్ లో ఒక జత నత్రజని క్షారాల్లో కలిగేటటువంటి మార్పుల వలన ఈ బిందు ఉత్పరివర్తనాలు అనేవి ఏర్పడతాయి. సికిల్ సెల్ ఎనీమియా అనేది ఈ బిందు ఉత్పరివర్తనాలకి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ that is 2 marks answers in genetics. So now we will see in this topic some important 4 marks answers also. Let us now we will see. So here one of the very important 4 marks answer, that is mention the advantages of selecting pea plants for experiments by Mendel.
సంకరణ ప్రయోగాల కోసం మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడానికి గల కారణాలు ఏమిటి? బికాస్ ద పీ ప్లాంట్స్ దే ఆర్ యాన్యువల్స్, ఇవి ఏకవార్షిక మొక్కలు. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ బైసెక్షువల్ ఫ్లవర్స్, ఇవి ద్విలింగ పుష్పాలను ఏర్పరుస్తాయి. అండ్ దీనిలో సంకరాలు చేయటం కూడా చాలా ఈజీ. అంటే ద సెల్ఫ్ పాలినేషన్ యాజ్ వెల్ యాజ్ ద క్రాస్ పాలినేషన్ విచ్ ఇస్ వెరీ ఈజీ. సంకరాలు చేయటం చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఈ బఠానీ మొక్కల్ని పెంచడం కూడా చాలా సులభము. ఇట్ గ్రో వెరీ ఈజీలీ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ క్లోజ్లీ. ఈ సంతతిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కాకుండా దీనిలో ఇట్ హ్యాస్ వెరీ షార్ట్ లైఫ్ స్పాన్. దీనిలో జీవిత చక్రం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ మెండల్ సెలెక్టెడ్ pea plants for his hybridization program. Mendel, generally he is considered as father of genetics. Okay, so now one more important question, that is explain the law of dominance using a monohybrid cross. బహిర్గత సిద్ధాంతాన్ని ఉపయోగించి ఏక సంకరణాన్ని వివరించండి. So what is a monohybrid cross? Monohybrid. In this question, first you have to write the definition of the monohybrid. What is a monohybrid? Monohybrid means nothing but it is the cross between two plants by taking a single character, but the character it differs. అంటే రెండు జనకుల మధ్య మనం సంకరాలు చేసేటప్పుడు ఒకే లక్షణాన్ని తీసుకొని మనం సంకరాలు చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ లక్షణాలు ఒకదానితో ఒకటి విభేదాన్ని చూపిస్తాయి. For example, in pea plants, if you observe the homozygous tall plants which are crosses with homozygous dwarf plant, if you see in the F1 progeny, all the plants which are tall plants, but these are heterozygous tall plants came. In heterozygous tall plant, for example, if you see the alleles capital T and small t, capital T it is exhibiting the law of dominance. So because of that reason, if you see in the F1 progeny, all the plants which are tall because of the dominant character, that is capital T. When the F1 plants again crosses with the F1 plants, then we will get the F2 progeny. For example, if you see in the F2 progeny, the phenotypic ratio is 3:1, whereas the genotypic ratio is 1:1. So, మీరు ఈ phenotype and as well as genotype ఈ రెండు ratios కూడా రాయవలసి ఉంది. Phenotypic ratio, for example, if you see the three plants which are tall plants came and one that is a dwarf plant came. And whereas if you see the genotypic ratio 1:2:1, that is one is completely homozygous tall plant and two plants which are heterozygous tall plants and remaining one that is homozygous dwarf plant is came. So ఇక్కడ ఈ మోనోహైబ్రిడ్ అంటే ఏక సంకరణాన్ని కనుక పరిశీలించినట్లయితే సమయుగ్మజ పొడవు మొక్కలని సమయుగ్మజ పొట్టి బఠానీ మొక్కలతో మనం సంకరాలు చేసినప్పుడు ఈ F1 జనరేషన్ లో వచ్చిన మొక్కలన్నీ కూడా పొడవు మొక్కలే ఉన్నాయి. అవి విషమయుగ్మజ పొడవు మొక్కలుగా ఉన్నాయి. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ అనేది విచ్ ఈస్ వెరీ డామినెంట్ క్యారెక్టర్. నౌ ఇఫ్ యూ సీ ద F2 ప్రోజనీ, F2 సంతతిని కనుక పరిశీలించినప్పుడు దానిలో జన్యు రూపం అనేది 1:1 గా ఉంటుంది. అలాగే దృశ్య రూపం అనేది 3:1 గా ఉంటుంది. సో ఇలాగ మీరు ఈ మోనోహైబ్రిడ్ ఏక సంకరణం యొక్క డెఫినేషన్ ని రాయాల్సి ఉంటుంది. అలాగే యూ షుడ్ డ్రా ద పునెట్ స్క్వేర్ మోడల్ ఆల్సో. అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీకి పునెట్ స్క్వేర్ మోడల్ ని కూడా రాయాల్సి ఉంటుంది. చదరపు గళ్ళ పటాన్ని మీరు వేసి వివరించాల్సి ఉంటుంది. So this is a very important question in genetics. And one more important thing, that is this the question number 5 in 4 marks questions. So explain about codominance with examples. That is సహ బహిర్గతత్వాన్ని వివరించండి. It is a very important question. Codominance. If you see in the codominance, both the alleles which are very expressive and the alleles which are very independent with one to each other. And in codominance, if you see the alleles, both the alleles which are exhibiting codominant with one to each other. అంటే ఇక్కడ యుగ్మ వికల్పకాలు రెండు కూడా ఒకదానితో ఒకటి సహ బహిర్గతత్వాన్ని కలిగి ఉంటాయి. దీనిలో యుగ్మ వికల్పకాలు కంప్లీట్ గా డామినెంట్ గా ఉండవు, అలాగని కంప్లీట్ గా రెసిసివ్ గా కూడా ఉండవు. They are not exhibiting any dominant character and they are not exhibiting any recessive character. Both the alleles means both the రెండు యుగ్మ వికల్పకాలు కూడా ఒకదానితో ఒకటి సహ బహిర్గతత్వాన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
if you see the codominance, the best example is when you are taking the plant lentil, if you observe the seed coat, generally some of the seed coats which are exhibiting spots, and some of the seeds, if you examine the seed coat which is having dots. When you cross these two seeded plants, if you see in the F1 progeny, the seed coat which is exhibiting spot and dot both are present. But when you see the F2 progeny, how you will get the F2 progeny? When the F1 progeny crosses again with the F1 progeny, then you will get the F2 progeny. So if you see the F2 progeny, there is you couldn't get any 3:1 ratio. If you see the phenotypic ratio, that is 1:2:1 is there, whereas the genotypic ratio is also 1:2:1. దీనిలో 3:1 రేషియో అనేది రాదు. దీనిలో జన్యు రూపము దృశ్య రూపము రెండు కూడా సమానంగా 1:2:1 మాత్రమే ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ద కోడామినెన్స్. So that's why if you see the 1:2:1 ratio, one the seed coat which is exhibiting spots, and two the seed coats which is exhibiting spot and dots are there, and the remaining one it is exhibiting dots are present. So this way you have to write the Punnett square model. సో మీరు చదరపు గళ్ళ పఠాన్ని ఈ కోడామినెన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే యూ షుడ్ రైట్ అబౌట్ ద జీనోటైప్ అండ్ ఫీనోటైప్ ఆల్సో. హియర్ ద ఫీనోటైప్ అండ్ జీనోటైప్ బోత్ విల్ బి సేమ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1:1. సో కోడామినెన్స్ లో లెంటిల్ అనేటటువంటి మొక్కలో ఈ కోడామినెన్స్ కి ఉదాహరణగా తీసుకోవటం జరిగింది. ఈ కోడామినెన్స్ కనుక పరిశీలించినట్లయితే కొన్ని విత్తనాల యొక్క ఆ పైన ఉన్నటువంటి కవచం, విత్తన కవచం ఏదైతే ఉందో, కొన్ని విత్తనాలకి చుక్కలు ఉండటం, అలాగే కొన్ని విత్తన కవచాల పైన మచ్చలు ఉండటం అనేది జరిగింది. ఈ రెండింటినీ కనుక సంకరాలు చేసినప్పుడు మనకి F1 జనరేషన్ లో కనుక పరిశీలించినట్లయితే ఈ విత్తన కవచాల పైన చుక్కలు మచ్చలు రెండు ఉన్నాయి. మళ్ళా F2 తరాన్ని పరిశీలించినప్పుడు అక్కడ 3:1 రేషియో అనేది మనకి ఎగ్జిబిట్ కాకుండా దృశ్య రూపము మరియు జన్యు రూపము ఈ రెండు కూడా 1:2:1 మాత్రమే ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద కోడామినెన్స్. బోత్ ద alleles which are exhibiting, that is codominant character which are exhibiting. So in this way you have to explain about the phenotypic ratio as well as the genotypic ratio, and at the same time you should write about the చదరపు గళ్ళ పఠాన్ని కూడా మీరు చక్కగా దీనిలో వివరించి రాయాల్సి ఉంటుంది. And at the same time, one more very important question, explain about the incomplete dominance. అసంపూర్ణ బహిర్గతత్వాన్ని వివరించండి. So అసంపూర్ణ బహిర్గతత్వం means here the alleles which are incompletely dominant with one to each other. The అసంపూర్ణ బహిర్గతత్వం, that is incomplete dominance, we can explain the plant Mirabilis jalapa and at the same time snapdragon. ఈ రెండు మొక్కలలో మనం అసంపూర్ణ బహిర్గతత్వాన్ని ఉదాహరించవచ్చు. For example, if you see the snapdragon, some of the plants which are having red color flowers and some of the plants which are having white color flowers. When you cross between these two plants, if you see the F1 progeny, all the plants intermediate color, that is pink color, came. So when you see the F2 progeny, how we will get the F2 progeny? When the F1 progeny again crosses with the F1 progeny, then you will get the F2 progeny. So if you see the F2 progeny, here also there is no any 3:1 ratio. Here the phenotypic ratio is 1:1, whereas the genotypic ratio is also same 1:1. Means here 1, it is the completely the flowers are red in color, and if you see 2, that is the flowers which are completely pink color flower scheme, and if you see the 1 it is exhibiting a white color flowers. So in this way you have to write this answer along with the Punnett square model. ఇక్కడ కూడా మీరు చదరపు గళ్ళ నమూనాన్ని వేయాల్సి ఉంటుంది. సో యూ షుడ్ రైట్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. అసంపూర్ణ బహిర్గతత్వానికి మొదటిగా మీరు ఉదాహరణని రాసి అలాగే దాని యొక్క డెఫినేషన్ నిర్వచనాన్ని రాసి దెన్ యూ షుడ్ రైట్ అబౌట్ ద remaining part of the incomplete dominance. It is a very important question, incomplete dominance. Now in this, let us see some important 8 marks answer in genetics, that is explain the dihybrid cross with the help of Punnett square board by taking contrasting traits, seed color and seed shape. పరస్పర విరుద్ధ విత్తన ఆకారము మరియు
విత్తన రంగు అనే రెండు విరుద్ధ లక్షణాలను తీసుకుని పునెట్ చదరపు గళ్ళ ఆధారంగా ద్విసంకరణ సంకరణాన్ని వివరించండి. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ యూ షుడ్ రైట్ అబౌట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ డైహైబ్రిడ్ క్రాస్. అసలు ద్విసంకరణము అనగా సో the cross between two plants by taking two contrasting characters and the characters also differs. అంటే రెండు జనకుల మధ్య మన సంకరాలు చేస్తున్నాము, రెండు విరుద్ధమైనటువంటి లక్షణాలను తీసుకొని సంకరణాన్ని చేయడమే ద్విసంకరణము అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ద pea plants, in pea plants the yellow colored rounded seeds are crosses with green color wrinkled seeds. The F1 progeny, if you observe, all the seeds which are exhibiting yellow colored and rounded seeds came. Then if you see the F2 progeny, so means the F1 progeny again self crosses with F1. Then if you see the F2 progeny, generally it is exhibiting the phenotypic ratio is 9:3:3:1, whereas the genotypic ratio is 1:2:2:4:1, 1:2, again 1:2:1. So this is the ratio you have to make. ఈ plants లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్లో కలర్డ్ రౌండెడ్ సీడ్స్ అంటే విత్తనాలు ఏమో గుండ్రంగా ఉన్నాయి, పసుపు పచ్చ వర్ణంలో ఉన్నటువంటి విత్తనాలు కలిగిన మొక్కలను గ్రీన్ అండ్ రింకిల్ అంటే ముడతలు కలిగినటువంటి విత్తనాలు అలాగే ఆకుపచ్చ విత్తనాల మొక్కలతో మనం క్రాస్ చేసినప్పుడు సంకలనం చేసినప్పుడు ఈ F1 సంతతిని కనుక పరిశీలించినప్పుడు ఆల్ ద సీడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎల్లో కలర్ అండ్ రౌండెడ్ సీడ్స్ అంటే పసుపు పచ్చని గుండ్రటి విత్తనాలు కలిగిన మొక్కలు మాత్రమే వచ్చాయి. కానీ F2 సంతతిని కనుక పరిశీలించినప్పుడు జన్యు రూపము దట్ ఈస్ జీనోటైప్. జనరలీ జీనోటైప్ ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ 1:2:4:1, 1:2:1 ఇట్ కేమ్. అండ్ ఫినోటైపిక్ రేషియో అంటే దృశ్య రూపాన్ని పరిశీలించినప్పుడు 9:3:1 is came. సో హియర్ ఆల్సో ఈ F2 ప్రోజనీలో ఉన్నటువంటి 16 గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 16 గ్యామెట్స్ కి సంబంధించినటువంటి పునెట్ స్క్వేర్ మోడల్ ని మీరు వేయాల్సి ఉంటుంది. చదరపు గళ్ళ నమూనాని పునెట్ స్క్వేర్ మోడల్ ని మీరు వేయండి. అలాగే ఈ 9:3:3:1 రేషియోలో యూ షుడ్ మెన్షన్ అబౌట్ 9 రిగార్డింగ్ వాట్ అంటే ఎట్లాంటి సీడ్స్ ఉన్నాయి, దాని యొక్క ఆకారం ఎలాగుంది, అలాగే దాని యొక్క కలర్ అనేది ఎలాగుంది మెన్షన్ చేయండి. అలాగే రిమైనింగ్ 3 దానిలో విత్తనం యొక్క కలర్ రంగు ఎలాగ ఉంది, అలాగే దాని యొక్క ఆకారం అనేది ఎలాగుంది. ఇలాగ మీరు డిస్క్రైబ్ చేసి ద్విసంకరణ దట్ ఈస్ డైహైబ్రిడ్ క్రాస్ ని రాయాల్సి ఉంది. ఈ చదరపు గళ్ళ పట్టం ఏదైతే ఉందో దట్ ఈస్ పునెట్ స్క్వేర్ మోడల్, దాన్ని చక్కగా మీరు ప్రాక్టీస్ చేసి ఈ 16 గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ద్విసంకరణంలో ఈ 16 గ్యామెట్స్ గురించి కూడా క్లియర్ గా రాయాల్సి ఉంది. సో ఫస్ట్ యూ రైట్ అబౌట్ ద డెఫినేషన్, later you should remaining part of the thing just like this you have to attempt. So these are the important things which are found in the genetics lo unnatuvanti important questions. Now let us see some more important questions. The next that is unit 4, that is molecular biology, అణుజీవ శాస్త్రము. ఈ అణుజీవ శాస్త్రంలో రైట్ నౌ I am going to take the chapter 10, that is molecular basis of inheritance, అణుస్థాయి ఆధారిత అనువంశికత్వము. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 2 మార్కుల ప్రశ్నలు అలాగే 4 మార్కుల ప్రశ్నలు let us see now. Now if you see the important 2 marks answers in molecular basis of inheritance, ఇందులో ఉన్న 2 మార్క్స్ ప్రశ్నలను చూద్దాము. Now see it is the first question. Distinguish between a heterochromatin and euchromatin and which one is very active. హెటెరోక్రోమాటిన్ కి యూక్రోమాటిన్ కి మధ్య భేదాలు ఏమిటి, ఇందులో ఏది క్రియావంతంగా ఉంటుంది. If you see the euchromatin, it is very active. If you see the heterochromatin, it is inactive. In heterochromatin, the coils are more and it absorbs more strain. In euchromatin, the coils are less and it absorbs less strain. ఈ హెటెరోక్రోమాటిన్ లో మెలికలు ఎక్కువగా ఉండడం వలన అభిరంజకాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. అలాగే యూక్రోమాటిన్ లో కనుక తీసుకున్నట్లయితే మెలికలు అనేవి తక్కువగా ఉంటాయి, ఇది అభిరంజకాన్ని తక్కువగా తీసుకుంటాయి. హెటెరోక్రోమాటిన్ ఇన్యాక్టివ్ గా ఉంటుంది, క్రియారహితంగా ఉంటుంది. అదే యూక్రోమాటిన్ క్రియావంతంగా ఉంటుంది, వెరీ యాక్టివ్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు
present the answer. Now, see the very important answer, that is, what is the function of DNA polymerase? DNA polymerase యొక్క విధి ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? DNA polymerase, generally it is taking part in DNA replication. DNA ప్రతికృతిలో ఇది తోడ్పడుతుంది, and at the same time it is also taking part in the formation of the primers at the time of amplification. అంటే ద్విగుణీకరణలో ప్రైమర్లు ఏర్పడడానికి కూడా DNA polymerase అనే ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. In this way you have to present the answer. And one more very important thing, that is question number 4. What are the components of a nucleotide? న్యూక్లియోటైడ్ లో ఉన్నటువంటి అణు ఘటకాలు ఏమి? The nucleotide, it is consisting of pentose sugar and phosphate group and nitrogen bases. నత్రజని క్షారాలు ఉంటాయి, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, అలాగే పెంటోస్ షుగర్ కూడా న్యూక్లియోటైడ్ లో అణుఘటకంగా ఉంటుంది. Now see the question is a fifth question. The given one DNA sequence. For that DNA sequence, you have to write the complementary strand as well as the mRNA strand. Both the strands you have to write. So ఇక్కడ ఒక DNA సీక్వెన్స్ ని ఇచ్చారు. ఈ DNA సీక్వెన్స్ కి మీరు సంపూర్ణ పోచని రాయాల్సి ఉంటుంది, అలాగే రాయబార RNA క్రమాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. So while writing the complementary strand for this the DNA sequence, just you follow the rule ATGC. So you follow the rule and you write the complementary strand. సంపూర్ణ పోచని మీరు అలాగ రాయాల్సి ఉంటుంది. And whereas while you writing the mRNA, already see mRNA lo instead of thymine uracil is present. So while writing the mRNA strand, that is రాయబార RNA క్రమాన్ని రాసేటప్పుడు instead of thymine మీరు uracil అప్లై చేయాల్సి ఉంటుంది. So instead of thymine you apply uracil and you write about the mRNA strand. So in this way you have to write the complementary strand as well as the mRNA strand. Now one more important thing, what are the components of a transcriptional unit? అణు లేఖనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అణు ఘటకాలు ఏమిటి? That is promoter and structural genes, నిర్మాణాత్మక జన్యువు and terminator. These are the three components which are present in a transcriptional unit. ఈ అణు లేఖనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అణు ఘటకాలు. And what is the differences between exon and intron? Exon కి intron కి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏమిటి? Exon, it is a coding strand, and intron, it is a non-coding strand. And exon, they are present on the surface of the processed RNA. ఇది processed RNA surface పైన ఉంటాయి exonలు. And introns, they are removed on the surface of mRNA. ఈ ప్రాసెస్డ్ mRNA సర్ఫేస్ నుంచి ఈ ఇంట్రాన్స్ మాత్రం తొలగించడం జరుగుతుంది. ఇలాగా రెండు పాయింట్స్ మీరు ఎగ్జామ్స్ గురించి అలాగే ఇంట్రాన్స్ గురించి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. Now one more important question, what is capping and tailing? Capping మరియు tailing అనగా ఏమిటి? Capping, it is a head region, and the head region it is consisting of guanine, methyl guanine triphosphate. So methyl guanine triphosphate అనేది హెడ్ రీజన్ తల భాగంలో ఉంటుంది, అలాగే తోక భాగము దట్ ఈస్ టైలింగ్ రీజన్ కనుక పరిశీలించినట్లయితే దానిలో 200 to 300 ఎడినైలేట్ రెసిడ్యూస్ ఆర్ ప్రెసెంట్. ఎడినైలేట్ అవకాశికలు అనేవి టైల్ రీజన్ లో తోక భాగంలో ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కోడాన్ AUG? AUG సంకేతం యొక్క విధి ఏమిటి? AUG, it is a starting codon, ఇది ప్రారంభ కోడాను. And it is taking part in the synthesis of protein. Protein synthesis లో అంటే ప్రోటీన్ సంశ్లేషణలో AUG అనేది పార్టిసిపేట్ చేస్తుంది. And AUG, it binds the amino acid methionine. ఇది methionine అనే amino acid ని బంధించి ఇలాగా కొన్ని క్యారెక్టర్స్ మీరు ఇంపార్టెన్స్ ఆఫ్ AUG గురించి రాయాల్సింది. And one more important question, define stopping codons and what is its importance? ఆపుదల కోడాన్లు అనగా ఏమి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? That is, upon the surface of the mRNA, there are 3 stopping codons are present. ఆపుదల కోడాన్లు 3 ఉంటాయి. That is UAA, UAZ, UA. These are called as stopping codons which stops the process of protein synthesis. అంటే ప్రోటీన్ సంశ్లేషణని ఆపుదల చేయడంలో ఈ 3 కోడాన్లు కూడా ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే they are present upon the surface of the mRNA. These 3 codons are present.
Here, one more very important thing, they given one small calculation here. In a typical DNA molecule, the proportion of the thymine as 30% they given, find out the remaining percentage of the other nitrogen bases. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ కనుక చూసినట్లయితే థైమిన్ యొక్క పర్సంటేజ్ 30గా ఇవ్వటం జరిగింది డిఎన్ఏ సీక్వెన్స్ లో. ఈ 30 థైమిన్ ని ఉపయోగించి మీరు రిమైనింగ్ నైట్రోజన్ బేసెస్ యొక్క పర్సంటేజెస్ ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో హియర్ while writing this when you see this problem, already here they given the thymine percentage 30. Generally the adenine and thymine both are having same percentage, so that's why when the thymine is 30, automatically the adenine percentage is also same, that is 30. So 30 plus 30, how much it is? So 100 minus 60, that is 40. So this remaining 40 you have to share equally the remaining rest of the two nitrogen bases also. That is the guanine 20% you have to share, and at the same time cytosine also 20% you have to share. So ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ కనుక పరిశీలించినట్లయితే థైమిన్ పర్సంటేజ్ ఆల్రెడీ 30 ఇచ్చారు. సో థైమిన్ 30 కాబట్టి ఎడినిన్ పర్సంటేజ్ కూడా 30 ఉంటుంది. సో ఈ 30 ప్లస్ 30, సో 100 మైనస్ మిగిలినటువంటి 40% ఏదైతే ఉందో గువానిన్ కి 20%, అట్లాగే సైటోసిన్ కూడా 20% ఈక్వల్ గా షేర్ చేయాల్సి. You have to do the calculation. So these are some important 2 marks answers. Now let us see some important 4 marks answers in molecular basis of inheritance. ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన 4 marks questions ని చూద్దాము. What are the differences between DNA, RNA? DNA కి RNA కి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భేదాలు ఏంటి? See, the DNA, it is a double stranded one. దీనిలో 2 పోచలు ఉంటాయి. RNA, it is a single stranded one. దీనిలో ఒక పోచ మాత్రమే ఉంటుంది. DNA, it has more nucleotides. దీనిలో ఎక్కువగా ఉంటాయి న్యూక్లియోటైడ్స్. RNA, it has less nucleotides. దీనిలో న్యూక్లియోటైడ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. And if you see the DNA, the purines and pyrimidines equal ratio is present. And purines, pyrimidines ఒకటే నిష్పత్తిలో ఉంటాయి DNA లో. RNA లో సమానమైన నిష్పత్తి అనేది purines కి pyrimidines కి ఉండదు. And if you see the DNA, AT GC combinations are present. But whereas if you see the RNA, AU and GC combinations are present. So that's why DNA, if you observe, thymine is present especially, but whereas in RNA, if you see, uracil is present. And DNA, see, it is taking part in replication. ఇది replication లో participate చేస్తుంది, ప్రతికృతిలో participate చేస్తుంది DNA అనేది. RNA, it is not directly participate in DNA replication. అంటే ఇది ప్రత్యక్షంగా రెప్లికేషన్ లో పార్టిసిపేట్ చేయదు. సో ఇలాగ మీరు డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్ ని రాయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎన్ఏ. నౌ లెట్ us see one more important question in this. Write the important features of genetic code. జన్యు సంకేతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలను వివరించండి. సో జెనెటిక్ కోడ్ is a triplet. The triplet in the sense of 3 nitrogen bases are present. The code, it is universal, and the code, it is a reading frame. And AUG, see, it is the starting codon, and codon, just it is a comma-less, and codon, it is unambiguous. So these are the very important properties are there. And upon the surface of the mRNA, if you see, there are some terminating codons will be also there, like UAA, UAZ, UZA. These are called as terminating codons, which stops the process of the protein synthesis. And while writing this question, UCAZ and one Punnett square model is also there for the 64 codons. So better to write the Punnett square model also for the 64 codons. Generally, all the 64 codons which are present upon the surface of the mRNA. And if you see one more very important character of the codon, this codon, it is universal. And one codon which is very specific according to the function, and one codon function will not replaces by other codon. So that is the importance of the codons. సో ఇలాగ మీరు జన్యు సంకేతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలను కనుక పరిశీలించినట్లయితే ఇది సార్వత్రికమైనది, నిస్సందేహమైనది, అలాగే విశిష్టమైనది, త్రికము, దీనిలో 3 నత్రజని క్షారాలు ఉంటాయి. ఇలాగ మీరు కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని రాయాల్సి ఉంటుంది. AUG అనేది ప్రారంభ కోడాన్ గా ఉంటుంది. ఈ mRNA సర్ఫేస్ పైన మొత్తము కూడా 64 కోడాన్లు అనేవి ఉంటాయి.
ఈ 64 కోడాన్లో మీరు ఆపుదల కోడాన్ని కనుక చూసినట్లయితే 3 కోడాన్లు ప్రోటీన్ సంశ్లేషణని ఆపుదల చేస్తాయి. అవి యుఏఏ, యుఏజి, యుజిఏ. ఈ కోడాన్స్ ఆపుదల కోడాన్లు అని అంటారు. ఇలాగా జన్యు సంకేతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలను మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే try to draw that పునెట్ స్క్వేర్ మోడల్ ఆల్సో. ఈ 64 కోడాన్స్ అనేవి అసలు ఎలాగ వచ్చాయి అనేది మీకు పునెట్ స్క్వేర్ మోడల్ అంటే చదరపు గళ్ళ నమూనాల్లో మీకు అక్కడ వివరించడం జరిగింది. సో అలాగా పునెట్ స్క్వేర్ మోడల్ ని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఆన్ న్యూక్లియోజోమ్. న్యూక్లియోజోమ్ గురించి వివరించండి. న్యూక్లియోజోమ్. The nucleosome is nothing but in the chromatin material there are some bead-like structures are present. These bead-like structures are called as nucleosome. For the first time, the term nucleosome was first discovered by the scientist Audit. And the nucleosome, it is consisting of 200 base pairs. Generally, if you see the nucleosome, in between the two nucleosomes, there is a spacer DNA or the linker DNA is present. And one of the most important character, if you see the nucleosome, generally the nucleosome, it is consisting of 8 histone proteins. అంటే ఈ 8 histone proteins అంటే H2Aలు 2 ఉంటాయి, H2Bలు 2 ఉంటాయి, H3 2 ఉంటాయి, H4 2 ఉంటాయి. సో ఇలాగ 8 histone proteins are present. అంటే ఈ జన్యు పదార్థంలో ఉన్నటువంటి పూసల వంటి నిర్మాణాలనే మనం న్యూక్లియోసోమ్స్ అని అంటాము. ఈ న్యూక్లియోసోమ్స్ 200 బేస్ పేర్స్ అంటే నత్రజని క్షారాలతో ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఆడిట్ అనే సైంటిస్ట్ న్యూక్లియోజోమ్ ని డిస్కవర్ చేయడం జరిగింది. ఈ 2 న్యూక్లియోజోమ్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా, ఒక కనెక్షన్ బ్రిడ్జ్ లాగా ది స్పేసర్ డిఎన్ఏ ఆర్ ద లింకర్ డిఎన్ఏ ఇస్ ప్రెసెంట్. అండ్ ద న్యూక్లియోజోమ్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 హిస్టోన్ ప్రోటీన్స్. అంటే ఈ హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, అందువల్లే దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టామర్. అంటే 8 హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ ప్రెసెంట్. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టామర్. H2Aలు 2, H2Bలు 2 ఉంటాయి, H3లు కూడా 2 ఉంటాయి, H4లు కూడా 2 ఉంటాయి. సో అందుకని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టామర్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోజోమ్. అక్కడ న్యూక్లియోజోమ్ డయాగ్రామ్ కూడా నీట్ గా మీరు రిప్రజెంట్ చేయాల్సి ఉంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ జెనెటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ questions. Thank you.